హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజైతే నేను రిబ్బుగాడి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో లంచ్లో ఏం పెడుతున్నాను అనేది మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రతిరోజు వాడి లంచ్ అనేది మీకు కంపల్సరీ నేనైతే అప్డేట్ ఇస్తానన్నమాట. సో ఈరోజైతే కొంచెం రైస్ అండ్ దాల్ అయితే కడిగాను, దానిలో కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నానండి. సో జీలకర్ర అనేది కంపల్సరీ నేను వాళ్ళ లంచ్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే అరుగుదల ఉండడానికి కోసమని. సో కంపల్సరీ ఎవ్రీ లంచ్లో ఒక లీఫ్ అయితే కనుక ఉంచుతానమాట. ఏదో ఒక ఆకుకూర, పాలకూర, తోటకూర, బచ్చల కూర, వాట్ ఎవర్ ఏదో ఒక ఆకుకూర. సో దానిలో కొన్ని బఠానీస్ అండ్ టమాటో, కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే 2-3 వెజ్జీస్ అయితే కంపల్సరీ లంచ్లో అయితే నేను ఉంచుతాను అనమాట. బఠానీస్ అనేది నేను కంపల్సరీ అంటే అవి తొక్కలు ఉంటాయి కదా, సో అలాంటివి మాత్రమే తీసుకుంటాను. ఇట్లా విడిగా బఠానీ తీసుకున్నాను, ఎందుకంటే అది కలర్స్ యాడ్ చేస్తారు కాబట్టి. సో ఇది మాత్రం తీసుకుంటాను అనమాట. కొత్తిమీర యాడ్ చేసుకున్నా. చింతపండు అయితే వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది కానీ, బట్ నేనైతే స్కిప్ చేస్తున్నా, వాడికైతే కాఫ్ ఉంది. సో ప్రెజెంట్ అయితే నేను చింతపండు వేయట్లేదండి. మీరు కొంచెం వేసుకుంటే బాగుంటుంది అనమాట, అంటే పిల్లలు పుల్లగా బాగుంటుంది. అండ్ ఇదంతా ఒక 3 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోయిద్ది అనమాట. సో అది అయిపోయిన తర్వాత కొంచెం ఘీ యాడ్ చేసి పెడితే వాడు యమ్మీగా తింటాడనమాట. సో మీరు ఈ లోపు నా కోసం ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయండి. ఎవ్రీడే మీకు ఒక లంచ్ అనేది నేను కంపల్సరీ అప్డేట్ ఇస్తుంటాను. థ్యాంక్ యూ.